మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా. దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే చంద్రశేఖరరావు కుటుంబంలో ఉన్న నలుగురికే సంబంధం తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా. ఆయల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను, ఒక మందకృష్ణ మాదిగను, పార్లమెంటు సభ్యుడైన నన్ను అరెస్టు చేసి జైళ్ళలో పెట్టి హింసించింది నువ్వు కాదా? విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి. మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రని తీన్మార్ మల్లన్నను, రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ అధికారం, నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా. విమలక్కకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? మందకృష్ణ మాదిగకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం, నీ బిడ్డకి ఇంకొక న్యాయమా అని నేను అడుగుతున్నా. నువ్వు ఏం పని చేస్తే అది నీకు తిరిగే వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పిండ్రు మిత్రులారా. ఆ ఎల్ల రేవంత్ రెడ్డిని కావచ్చు, మందకృష్ణ మాదిగని కావచ్చు, విమలక్కని కావచ్చు, తీన్మార్ మల్లన్నని కావచ్చు, లేకపోతే రవిప్రకాష్ను కావచ్చు, అన్యాయంగా నీకు అధికారం ఉందని అడ్డగోలుగా అర్ధరాత్రి పూట 2018లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఎత్తుకపోయి ఆ ఎన్నికలలో నన్ను ఓడించినావు కదా. పెద్దలు కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ఆయన నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి కొండా లక్ష్మణ్ బాబూజీని, మన కోదండరామ్ గారిని గొర్రెని ఈడ్చుకపోయినావు కదా. ఈ పాపం ఊరికే పోతుందా? ఆ ఎల్ల బంగారం ముద్దోలే ఉన్నాడన్న కోదండరామ్ను ప్రభుత్వ తప్పిదాల మీద నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి గొర్రెని ఈడ్చుకపోయినావు కదా చంద్రశేఖరరావు. ఇవాళ నీ వరకు వస్తే కానీ నీకు తెలుస్తలేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపించాల్సిన పని లేదు. ఆ కుటుంబం ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడో, తెలంగాణ కోసం చచ్చిపోయో, లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరు. అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో పంపకాలలో తేడా, ఈడీకో మోడీకో కేడీకో తేడా వస్తే తెలంగాణ సమాజం స్పందించాలంటున్నారు. ఎవరు కూడా భావోద్వేగానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ పంపకాలు గురితే వాళ్ళిద్దరు ఒకటే అవుతారు. వాళ్ళిద్దరు వేరు వేరు కాదు, అవిభక్త కవల పిల్లలు. ఆలోచన ఒక్కటే, విధానం ఒక్కటే, మొత్తం చేస్తున్న వ్యవహారం ఒక్కటే. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వేరు వేరు కాదు. కేసీఆర్ మీద కోపం వచ్చి బీజేపీదికి పోయినరంటే పెన్న మీద నుంచి పోయి పొయ్యిల పడ్డట్టే. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఏనుగులను తినటోడు పోతే పీనుగలు తినటోడు వస్తాడు.